బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, రోజురోజుకు మహిళలపై దాడులు జరుగుతున్నాయని భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవనంలో నిర్వహించిన 72వ భారత జాతీయ మహిళా సమైక్య ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ తర్వాత మల్లేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, రోజురోజుకి మహిళలపై దాడులు జరుగుతున్నాయని భారత జాతీయ మహిళా సమైక్య NFIW జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవన్లో నిర్వహించిన 72వ భారత జాతీయ మహిళా సమైక్య ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ అనంతుల మల్లేశ్వరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరం మల్లేశ్వరి మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు పరచడంలో తీవ్ర జాప్యం జరిగిందని వాపోయారు. షీ టీం బృందాలు సంఖ్యను పెంచాలని, పాఠశాల, కళాశాల, బస్టాండు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ప్రధాన కూడళ్లలో మహిళలను, బాలికలను వేధిస్తున్న ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఉప్పునూతల కోటమ్మ, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ లక్ష్మి, దంతాల పద్మ, రేఖ, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు దేశగాని హేమలత, పొదిల వెంకటమ్మ, కోనేటి జయమ్మ, పి అలివేలు, పి మౌనిక, పసుపులేటి జ్యోతి, హైదరాబాద్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.